అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 3 అధికారులపైన సస్పెన్షన్ వేటు వేశారు. గత ఆర్డీఓ మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ పైన సస్పెన్షన్ వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఫైలు దగ్ధం చేశారంటున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియాతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసు ఏదైతుందో దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అంతేకాకుండా ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని మీద మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనతో పాటు ఆయన అనుచరుల హస్తం ఉందని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన విషయాలన్నింటిలోనూ చాలా ఆసక్తికరంగా మారాయి. దీనిపై మనతో మాట్లాడడానికి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు ఒక 3 days అక్కడ ఉండి దర్యాప్తు చేశారు. ప్రధానంగా మీరు ఉన్నటువంటి ఆ 3 రోజుల్లో మీ దర్యాప్తులో ఏ అంశాలు కీలకంగా మీకు ఆధారాలుగా లభించాయి? ఆధారంగా లభించింది ఏమిటంటే, ఇవి కావాలని చేసిన ప్రయత్నము. ఇదేదో యాక్సిడెంట్ వలన కానీ షార్ట్ సర్క్యూట్ వలన కానీ కాలేదు. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ మీద మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది. డైరెక్టర్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ ఆయన కూడా ఎంక్వైరీ చేశారు. ఇది షార్ట్ సర్క్యూట్ కాదని రుజువైంది. తర్వాత ఆయన బయట వాళ్ళు వచ్చి ఏమైనా చేశారని చూస్తే ఆ యాంగిల్లో కూడా అది అలా కరెక్ట్ కనిపించట్లేదు. ఇది లోపల వాళ్ళు చేసిన పని, కావాలని చేసిన పని అని దాంట్లో ఉన్న సంఘటనలో అది సర్కమ్స్టాన్సెస్ చూస్తే అవి కావాలని తగలపెట్టింది కేసు అని అనిపిస్తుంది. తగలబెట్టడానికి ప్రధానంగా చూస్తే కనుక అక్కడ షార్ట్ సర్క్యూట్ కాదు, లేదంటే అక్కడ ఏదైనా పేలుడు పదార్థాలు ఏవైనా కూడా పెట్రోల్ లాంటివి కానీ ఇలాంటి మండేటువంటి వస్తువులు కానీ ఏమైనా ఉంచినట్లుగా మీ దృష్టికి వచ్చిందా? 7 లీటర్ ఇంజిన్ ఆయిల్ మాత్రం అక్కడ ఆయన గౌతమ్ అని ఆయన సీనియర్ అసిస్టెంట్ నైట్ 10:50 దాకా ఆఫీస్లోనే ఉన్నాడు. 7 లీటర్లు ఇంజిన్ ఆయిల్ కూడా అక్కడ ఈయన అడ్మిట్ చేశాడు. నేను తీసుకొచ్చి అల్మారీలో పెట్టానని చెప్పాడు. అది కాలిపోయింది. అంటే ఆయనే స్వయంగా మీతో మీ దర్యాప్తులో ఇక్కడ అక్కడ తెచ్చి పెట్టడం అనేది చాలా ప్రమాదకరమైంది. అన్నీ తెలిసినటువంటి అధికారి ఆయనే దానికి సంబంధించి సరెండర్ అయ్యారు మీ దగ్గర చెప్పడం? ఆయనే చెప్పాడు, అడ్మిట్ అయ్యాడు. నేను కార్ కోసం ఇంజిన్ ఆయిల్ కొనేసుకున్నాను, ఈ అల్మారీలో పెట్టాను. అల్మారీ కూడా వుడన్ అల్మీరా, అది కూడా ఐరన్ అల్మీరా కూడా కాదు. సో దానివలన కాలింది అని అంటే అది ఒక ఎక్సిలరెంట్ గా వాడి ఉంటారని మా అనుమానం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మీరు అధికారులను ఇప్పటికే 3 సస్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళు సస్పెండ్ చేయడానికి సస్పెన్షన్ గురి కావడానికి ఏ ఆధారాలతో మీరు వారిని చేయడం జరిగింది సార్? అంటే ఎగ్జిస్టింగ్ ఆర్డీఓ హరిప్రసాద్ నెగ్లిజెన్స్ ఒకటి. ఎందుకంటే 10th July నుంచి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. సీసీ కెమెరాలు ఉంటే అసలు ఇది జరిగేది కాదు బహుశా, లేకపోతే కావాలని ఆపేశారు, లేకపోతే ఈయన ఎందుకు పట్టించుకోలేదు. అసలు సీసీ కెమెరాలు ఉండాలి కదా. 7 సీసీ కెమెరాలు లోపల ఉంటే తెలిసిపోయేది కదా, అసలు యాక్సిడెంట్ జరిగేదే కాదు. తర్వాత ఒక ఫైల్ ప్రాసెసింగ్ కోసం ₹1,50,000 గౌతమ్ తీసుకున్నాడు. అది ఈయనకి ఇవ్వాలని 2-3 మాకు దొరికినాయి. ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. మురళి గారిది అయితే ఆయన హస్తం ఉంది అని ఖచ్చితంగా నమ్ముకుని సస్పెండ్ చేయడం జరిగింది. పొలిటికల్ లీడర్స్ వాళ్ళ పాత్ర కూడా ఉందని చెప్పేసి ఆరోపణలు తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ చెందిన ముఖ్యమంత్రితో సహా పలువురు ఈ ఆరోపణలు తీవ్రంగా చేస్తున్నారు. ఒక అధికారిగా మీ దృష్టి కంటే మీరు అక్కడ ఉన్నటువంటి వ్యవహారంలో మీకు చాలా వినతి పత్రాలు కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. కొన్ని 100 వినతి పత్రాలు, పిటిషన్స్ అన్ని కూడాను. మరి మీరు ఏ అభిప్రాయం వ్యక్తం చేస్తారు దీని మీద? అంటే మాధవ్ రెడ్డి అండ్ తుకారాం వీళ్ళిద్దరూ అయితే కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈయన మురళి, మాధవ్ రెడ్డి, తుకారాం ముగ్గురే కావాలని ఏదో కుట్రపరంగా చాలా ల్యాండ్స్ 14,000 ఎకరాలు డాటెడ్ ల్యాండ్స్ కన్వర్ట్ చేయడం అంటే అంత తక్కువ వ్యవహారం అయితే ఏమి కాదు. ఇది మొత్తానికి అక్కడ పెద్ద మొత్తంలో భూ సంబంధించినటువంటి అక్రమాలు జరిగాయని చెప్పేసి అధికార యంత్రాంగానికి స్పష్టమైంది. అంతేకాకుండా దీంట్లో కొంతమంది పెద్దల యొక్క పాత్ర ఉందనే విషయం కూడా ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు, పిఏలు వీరందరూ కూడాను దీంట్లో పాల్గొన్నట్లుగా సమాచారం అందుతుందని చెప్పేసి సిసోడియా చెప్తున్నారు. కెమెరామెన్ అస్గర్తో విజయ్ చంద్రన్, ఏపీ సెక్రటరీ.